Hi students, one more question. Ram is thrice as good as workman Hari, and together they finish a piece of work in 30 days. మళ్ళీ రివిజన్ చేస్తాం వినండిమా. రామ్ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్మ్యాన్ హరి. దాని మీనింగ్ ఏంటంటే రామ్ అనే వ్యక్తి హరి అనే వ్యక్తి కంటే 3 times వర్క్ని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే హరి 3 hours చేసే వర్క్ని రామ్ 1 hourలో కంప్లీట్ చేస్తున్నాడు. అర్థమైందా? హరి 3 daysలో కంప్లీట్ చేసే వర్క్ని రామ్ 1 dayలో కంప్లీట్ చేస్తాడు. అలానే హరి 3 monthsలో కంప్లీట్ చేసే వర్క్ని రామ్ 1 monthలో కంప్లీట్ చేస్తాడు. మనం ఈ విధంగా తీసుకోవాలి. క్లియర్ కదా? చూడండి, అండ్ టుగెదర్ దే ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని హరి అండ్ రాము వీళ్ళిద్దరూ కంబైన్గా ఒక వర్క్ని 30 daysలో ఫినిష్ చేసేసారంట. ఇన్ హౌ మెనీ డేస్ విల్ రామ్ అలోన్ ఫినిష్ ద వర్క్? వీళ్ళిద్దరు ఏదైతే కలిసి 30 daysలో కంప్లీట్ చేసిన వర్క్ ఉందో ఆ వర్క్ని రామ్ ఒక్కరే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు అని క్వశ్చన్లో అడుగుతూ ఉన్నారు మా. చూడండి, హరి 3 hours తీసుకుని చేసే వర్క్ని రామ్ 1 hourలో చేస్తున్నారు. హరి 6 hours తీసుకునే వర్క్ని రామ్ 2 hours కంప్లీట్ చేస్తారు. 9 hours తీసుకుంటే హరి రామ్ 3 hours కంప్లీట్ చేస్తున్నారు. మనకు ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలో అనేది తెలియదు, ఎందుకంటే వాడు మనకి ఇవ్వలేదు. సో మనకు తెలియదు కాబట్టి మనం రామ్ని బేస్ చేసుకొని హరి వాల్యూ తీసుకున్నాం. మనం రామ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, రామ్ కంటే 3 times ఎక్కువ టైం తీసుకుంటాడు ఇక్కడ హరి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రామ్ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్మ్యాన్ హరి అంటే వర్క్ పరంగా హరి కంటే రాము 3 times ఫాస్ట్ ఉన్నాడని అర్థం. ఓకేనా? దాని అర్థం ఏంటి? హరి రామ్ కంటే స్లోగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి 3 times. సో ఇలాగా ఎక్స్ రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే హరి 3x అవుతారమ్మా. నెక్స్ట్ చూడండి, ఇద్దరు కలిసి 30 days కంప్లీట్ చేశారు వర్క్. హరి అండ్ రామ్ ఇద్దరు కలిసి. చూడండి, 1 day వర్క్ డన్ బై హరి అండ్ రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/30. సో చూడండి అమ్మా, 1 day వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 1/30. ఇన్ కేస్ 2 days వర్క్ డన్ అడిగితే 2/30, 3 days అడుగుతాము 3/30, 4 days అయితే 4/30 అండ్ సో ఆన్. మీకు అర్థమైంది కదా? మనం 30 daysలో 2 days వర్క్ చేసామంటే ఎంత వర్క్ కంప్లీట్ అయిందని చెప్తామంటే 2/30. 30 daysలో 3 days వర్క్ చేసాము, ఎంతవరకు కంప్లీట్ అయిందరా బాబు అంటే మనం చెప్పేది ఏంటి? 3/30 వర్క్ కంప్లీట్ అయింది సార్, ఇంకా రిమైనింగ్ 27/30 వర్క్ ఉంది అని చెప్తాం. ఇక్కడ చూడండి, 1 day వర్క్ డన్ బై హరి అండ్ రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/30. 1 day వర్క్ డన్ బై హరి, చూడండి హరి యొక్క వర్క్ ఎంత? 3x. మరి 1 day వర్క్ తెలుసుకోవాలంటే 1/3x. 1 day వర్క్ డన్ బై రామ్ అంటే రామ్ యొక్క వర్క్ ఎంత? x. సో 1/x తీసుకుంటాం. సో ఓవరాల్గా హరిని అండ్ రామ్ని యాడ్ చేస్తున్నాం అండ్ వాళ్ళ యొక్క 1 day వర్క్ కూడా తెలుసుకున్నాం. చూడండి, హరి ప్లస్ రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/30 తీసుకున్నాం. ఎందుకు 1/30 తీసుకున్నామంటే వాళ్ళ యొక్క 1 day వర్క్ని మనం యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ? హరి అండ్ రామ్ యొక్క 1 day వర్క్ని మనము ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో 1 day వర్క్ ఆఫ్ హరి ఈజ్ ఈక్వల్ టు 1/3x, 1 day వర్క్ ఆఫ్ రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/x, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 day వర్క్ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ 1/30. మనం చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x into 1 x, 3x into 1 3x, 3x into x 3x స్క్వేర్. నేను స్క్వేర్ రాలేదండి, ఎందుకంటే మన న్యూమరేటర్లో x + 3x అంటే 4x వస్తుంది. x గెట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ స్క్వేర్ రాసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఎందుకని నేను అలానే ఉంచాను. x క్యాన్సిలేషన్ చేశాను. 4/3x ఈజ్ ఈక్వల్ టు 1/30 వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే
4 ఇంటూ 30 వదిలికి వస్తుంది, ఎల్హెచ్ఎస్కి వస్తుంది. 3x ఏమో ఆర్హెచ్ఎస్కి వెళ్తుంది. 1 ఇంటూ 3x అవుతుంది. 4 ఇంటూ 30 చూడండి, ఇక్కడ నేను ఆర్హెచ్ఎస్లో ఉన్న 3ని ఎల్హెచ్ఎస్లో ఉన్న 30 ఎల్హెచ్ఎస్లో ఉన్న 30ని ఆర్హెచ్ఎస్లో ఉన్న 3తో డివిజన్ చేస్తున్నా. 3 1 సార్, 3 10 సార్. సో ఫైనల్గా 4 ఇంటూ 10 40. ఇక్కడ మనకి ఎక్స్ మిగులుతుంది. సో ఫైనల్గా రామ్ అలోన్ 40 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. చూడండి, హరి అండ్ రామ్ ఇద్దరు కలిసి 30 డేస్లో కంప్లీట్ చేసే వర్క్ని రామ్ ఒక్కరు మాత్రమే 40 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. సరే, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. మరి రామ్ 40 డేస్లో కంప్లీట్ చేస్తే ఈ క్వశ్చన్లో అడగలేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కామెంట్ చేయండి. హరి ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు? ఓకేనా, రాము 40 డేస్లో కంప్లీట్ చేస్తే హరి ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు మీరు కామెంట్ చేయండి. ఓకే, అండర్స్టాండ్ మా? సో ఫైనల్లీ ఇదమ్మా క్వశ్చన్. మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.